Objection, Your Honor. ఎంతో అనుభవం ఉన్న సీనియర్ లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కేసుని వీలైనంత త్వరగా ముగించేయాలని చాలా ఆతృతగా ఉన్నట్టున్నారు. బహుశా వీరికి ఏవైనా అర్జెంట్ పనులున్నాయేమో. నేను ఇంకా సాక్ష్యాన్ని ప్రవేశపెట్టక ముందే సాక్షులు లేరు రారు అని ధీమాగా చెప్తున్నారు అంటే దేవుడయ్య గారి ప్రభావం ప్రసాద్ గారి మీద ఎంతవరకు ఉందో మీకే అర్థం ఉంటుంది యువర్ ఆనర్. సాక్ష్యం ఉంటే సాక్షులను ప్రవేశపెట్టమనండి యువర్ ఆనర్. సాక్ష్యం ఉన్నాడు యువర్ ఆనర్. సురేష్ గీతలు ప్రేమించుకునేటప్పుడు తరచుగా ఒక రెస్టారెంట్లో కలుసుకునేవారు. ఆ రెస్టారెంట్ ఓనరే అందుకు సాక్షి. ఆయనని ప్రవేశపెట్టడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. రమేష్ రావు, రమేష్ రావు, రమేష్ రావు. నమస్తే సార్. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు? దేవుడయ్య మనుషులు మీ రెస్టారెంట్కి ఎప్పుడొచ్చి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు? 2 days బ్యాక్ మేడం. అంటే నిన్నగాక మొన్న, రైట్? అవును మేడం. రెస్టారెంట్కి వచ్చి గోలగోల చేశారు. మేము చాలా భయపడ్డాం. మీరు అబద్ధం చెప్తున్నారు. మొన్న భారత్ బంద్ జరిగింది. సిటీలో ఏ రెస్టారెంట్ షాపులు తెరవలేరు. బంద్ రోజు మీ రెస్టారెంట్ ఎలా ఓపెన్ చేశారు? అది మేడం మాకు ఆ రోజు బంధం తెలియక రెస్టారెంట్ ఓపెన్ చేశాము. అప్పుడు దేవుడే మనుషులు వచ్చి క్లోజ్ చేయమని చెప్పారు. పనిలో పనిగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేశారు. ఆపండి సార్. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నారు? మీరు అబద్ధం చెప్తున్నారని మీ ఫేస్ చెప్తుంది. మర్యాదగా నిజం ఒప్పుకోండి. లేదంటే ఆ దేవుడైతో చేతులు కలిపి ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నారని మీ మీద కూడా కేసు బుక్ చేస్తాను. వద్దు మేడం. గీతకు అన్యాయం చేయాలని నాకు లేదు. కాకపోతే నిజం ఒప్పుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. రెస్టారెంట్లో నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. అతన్ని అడిగి చెప్తాను. మీకు 2 days టైం ఇస్తున్నాను. ఆలోపు చెప్పండి. ఓకే మేడం. నా పేరు రమేష్ రావు సార్. చిక్కడపల్లిలో ఓ రెస్టారెంట్ రన్ చేస్తున్నాను. గీతా సురేష్లు రెగ్యులర్గా మా రెస్టారెంట్కి వచ్చేవాళ్ళు. గంటల తరబడి మాట్లాడేవాళ్ళు. వాళ్ళిద్దరూ లవర్స్ సార్. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఒక ఆడామగ రెస్టారెంట్కి వెళ్ళి కాఫీలు భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటుంటే వాళ్ళు ప్రేమించుకుంటున్నట్లా, వాళ్ళకి పెళ్ళైపోయినట్లా? వాళ్ళు ప్రేమించుకోకపోతే గంటల తరబడి రెస్టారెంట్లో ఎందుకుంటారు సార్? నా క్లయింట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. స్థలాలు కొని అమ్ముతూ ఉంటాడు. అతనికి చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. వారి మీటింగ్స్ తరచుగా హోటల్స్లోనూ రెస్టారెంట్స్లోనూ జరుగుతూ ఉంటాయి. వ్యాపార నిమిత్తం వాళ్ళు ఎన్నో గంటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అదే ప్రేమంటే ఎలా యువర్ ఆనర్? కరెక్టే సార్. మీరన్నట్టే సురేష్ రకరకాల క్లయింట్స్ ని ఆ రెస్టారెంట్ లో కలిసుంటే బిజినెస్ కోసం కలిసారని చెప్పొచ్చు. కానీ గీతతో మాత్రమే ఆ రెస్టారెంట్ కి చాలా సార్లు వెళ్లారు. అలాగే గీత సురేష్ వద్ద ఎలాంటి ప్రాపర్టీస్ కొనలేదు. సురేష్ గీతకి ఏ సైటు ప్రాపర్టీ ఏమీ అమ్మలేదు. అంటే వాళ్ళ మధ్య జరిగింది ప్రేమ కబుర్లే తప్ప వ్యాపార లావాదేవీలు కాదు.
సారీ యువర్ ఆనర్, ఇది బలమైన సాక్ష్యంగా మేము అంగీకరించలేము. ఓకే, ఇంతకంటే బలమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి యువర్ ఆనర్. గీతకి సురేష్కి ఓ గుళ్ళో పంతులు గారు పెళ్లి చేశారు అని గత వాయిదాలో నేను చెప్పాను. ఆ పంతులు గారు వచ్చారు, డబ్బులిచ్చి అబద్ధపు సాక్ష్యం లాయర్ దివ్య గారే దగ్గరుండి చెప్పించారని ఆ పంతులు గారు వారి నోటి నుంచి వారే స్వయంగా మీ ముందు చెప్పారు యువర్ ఆనర్. అవును యువర్ ఆనర్, కానీ దేవుడయ్య ఆ పంతులు గారిని బెదిరించారు, భయపెట్టారు. ఆ సాక్ష్యం కూడా మా దగ్గర ఉంది. రమేష్ గారు, మీరు వెళ్ళి కూర్చోవచ్చు. హర్ష గారు, హర్ష హర్ష గారు, హర్ష గారు, హర్ష గారు. నమస్తే సార్. ఆ దేవుడయ్యా గౌరవ న్యాయస్థానం ముందు పంతులు గారిని బెదిరించారు. అందుకు సాక్షి నేనే. చూడండి, మీరు లాయర్ దివ్య హస్బెండ్ కదా? మీ వైఫ్ను గెలిపించాలని మీరు అబద్ధపు సాక్ష్యం చెప్తున్నారేమో. నా నోటి మాట సాక్ష్యంగా చెల్లదని నాకు తెలుసు సార్. అందుకే వీడియో తీసుకొచ్చాను. చూడండి యువర్ ఆనర్. ఏటి పంతులు, మా వాళ్ళు ఫోన్ చేశారు. నీ పెళ్ళాం పిల్లలు క్షేమంగానే ఉన్నారంట. పొరపాటున నువ్వు నిజం చెప్పావనుకో, వాళ్ళు వైకుంఠ యాత్ర చేస్తారంట. ఈ వీడియో ఒకసారి చూడండి. పొరపాటున నువ్వు నిజం చెప్పావనుకో, వాళ్ళు వైకుంఠ యాత్ర చేస్తారంట. యువర్ ఆనర్, దేవుడయ్య గారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుడయ్యా, దేవుడయ్యా, దేవుడయ్యా. నమస్కారం. నేను చాలా మంచివాణ్ణి సార్. నేను పంతులు గారిని బెదిరించడం ఏంటి? ఒకసారి ఆ వీడియో చూడండి. పొరపాటున నువ్వు నిజం చెప్పావనుకో, వాళ్ళు వైకుంఠ యాత్ర చేస్తారంట. అయ్యా, ఇందులో ఉన్నది నేను కాదు సార్. మార్ఫింగ్ చేశారు, నన్ను కావాలని ఇరికిస్తున్నారు. అబ్బో, అవునా దేవుడయ్య గారు? సరే యువర్ ఆనర్, పంతులు గారిని ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్.
పంతులు గారు, హర్ష గారు మీరు వెళ్ళొచ్చు. అలాగే అండి. నమస్కారం అండి. ఏం జరిగిందో జడ్జి గారితో చెప్పండి. ఆ రోజు సురేష్ గీతకి నా గుళ్ళో నా చేతులతో వీళ్ళ పెళ్లి జరిపించా. ఈ విషయం మీకు చెప్తే నా భార్య బిడ్డల్ని చంపేస్తానని ఈ దేవుడయ్య బెదిరించాడు. అందుకే ఆ రోజు నా ఆత్మసాక్షిని చంపుకొని మీకు అబద్ధం చెప్పాను. ఇప్పుడు దైవ సాక్షిగా చెప్తున్నాను, సురేష్ గీతల దంపతులకి వారి వివాహం నేనే జరిపించాను. పంతులు గారు మీరు వెళ్ళొచ్చు. యువర్ ఆనర్, పెళ్లి చేసుకున్న గీతా సురేష్లు ఒక ఇంట్లో అద్దెకున్నారు. 4 నెలలు కాపురం కూడా చేశారు. అందుకు ఆ ఇంటి ఓనర్ కమలమ్మ గారే సాక్షి. కిందటి వాయిదాలో వాళ్ళు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పకుండా ఈ దేవుడయ్యే తన మనుషుల్ని ఆ ఇంటికి పంపించి కమలమ్మ గారిని అతి దారుణంగా కొట్టి ఆమె కొడుకుని కూడా బెదిరించారు. అందుకే ఆ రోజు కమలమ్మ గారు కోర్టుకు రాలేదు. అందుకు సాక్ష్యం కూడా ఉంది యువర్ ఆనర్. తాతగారు, నమస్కారం సార్. మీరు ఇక్కడ ఎప్పటి నుంచి పూలు అమ్ముతున్నారు? చాలా రోజుల నుంచి అమ్ముతున్నానమ్మా. ఎందుకు? అక్కడ ఒక అమ్మాయి ఉంది చూడండి. ఆ అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? గుర్తు తెచ్చుకోండి. ఈ మధ్య చూడలేదు, కానీ 4-5 నెలల క్రితం ఆ అమ్మాయి తన భర్త ఎదిరింట్లో అద్దెకుండేవాళ్ళమ్మా. ఆవిడ భర్త రోజు నా దగ్గరే పూలు తీసుకెళ్లేవారమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి కష్టంలో ఉంది తాత. తన భర్త ఆమెని వదిలేశాడు. కోర్టులో కేసు నడుస్తోంది. అయ్యో పాపం, అంత చిన్న వయసులో ఎంత పెద్ద కష్టం వచ్చిందమ్మా. మరేం పర్వాలేదు తాత. రేపు ఆ ఇంటి ఓనర్ కమలమ్మ గారు ఆ అమ్మాయికి అనుకూలంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తాను అన్నారు. కమలమ్మ గారి సాక్ష్యంతో గీతకి న్యాయం జరుగుతుంది. మీరు కూడా ఒక సాయం చెయ్యాలి తాత. చెప్పమ్మా, ఏం చేయమంటావు? గీత భర్త సురేష్ వాళ్ళ నాన్న దేవుడయ్య బాగా డబ్బు పలుకుబడి ఉన్న మనిషి. కమలమ్మ గారు సాక్ష్యం చెప్తున్నారు అన్న కోపంతో దేవుడయ్య తన మనుషుల్ని ఈ ఇంటికి పంపించి దాడి చేయొచ్చు. మీరేం చేస్తారంటే ఈ ఇంటికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా మీ ఫోన్లో వీడియో తీసి పెట్టుకోండి. అవసరమైనప్పుడు నేను ఆ వీడియో తీసుకుంటాను. ఈ పని చేస్తున్నందుకు మీ కష్టమేమీ ఉంచుకోను, డబ్బులు కూడా ఇస్తాను. అయ్యో, ఒక మంచి పనికి డబ్బులెందుకమ్మా? నా వల్ల ఒక ఆడపిల్ల జీవితం బాగుపడుతుందంటే అంతే చాలు. మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. చాలా థ్యాంక్స్ తాత. ఒక్క నిమిషం ఆగండి.
బాగున్నారమ్మా? తాత, ఈ ఇంటికి కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా? వచ్చారమ్మా, వీడియో కూడా తీశాను. చూపించండి. ఇదిగోనమ్మా. థ్యాంక్స్ తాత. నేను మీ నంబర్కి కాల్ చేస్తాను. అలాగేనమ్మా. ఈ విషయం ఎవరికి చెప్పకండి. చెప్పనమ్మా. అలాగేనమ్మా. నేను కమలమ్మ గారి ఇంటి ఎదురుగా పూలు అమ్ముతూ ఉంటాను. మొన్న కొంతమంది రౌడీలు కమలమ్మ గారి ఇంటి మీదకి దాడి చేశారు. నా కళ్ళారా చూశాను సార్. వీడియో కూడా తీశాను. చూపించండి. తాతగారు, మీరు వెళ్ళి కూర్చోండి. మిస్టర్ దేవుడయ్య, వాట్ ఈస్ దిస్? వాళ్ళు నా మనుషులు కాదండి, ఎవరినో చూపించి నా వాళ్ళు అంటున్నారు. దేవుడయ్య గారు, మీరు ఇలా అంటారని నేను ముందే ఊహించాను. కమలమ్మ గారు, నమస్తే సార్. నా పేరు కమలమ్మ సార్. ఆ గీత సురేష్ని పెళ్లి చేసుకుని 4 నెలలు మా ఇంట్లోనే కాపురం ఉన్నారు సార్. వాళ్ళు గొడవపడి విడిపోవడం కూడా నాకు తెలుసు. ఈ విషయం కోర్టుకొచ్చి చెప్పకుండా ఈ దేవుడయ్యా నా ఇంటికి మనుషుల్ని పంపించి నన్ను కొట్టి నా కొడుకుని బెదిరించాడు. అవును సార్, నన్ను మా అమ్మని చంపేస్తామన్నారు. అందుకే భయపడి మేము కోర్టుకు రాలేదు. may you please note this point, Your Honor. కమలమ్మ, శంకర్, మీరు వెళ్ళి కూర్చోండి. యువర్ ఆనర్, జరిగింది ఇది. నిజమైన సాక్ష్యాలు అన్నీ మీ ముందే ఉన్నాయి. గీత ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ప్రూవ్ చేసే మెడికల్ సర్టిఫికెట్ కూడా మీ ముందే ఉంది. యువర్ ఆనర్, జరిగిందంతా చూస్తుంటే మహాభారతంలో ఒక కథ గుర్తొస్తుంది నాకు. దుష్యంతుడు అనే యువరాజు అడవికి వేటకు వచ్చి శకుంతల అనే వరకన్యని చూసి ప్రేమించాడు. ఆమెని గాంధర్వ వివాహం చేసుకుని గర్భవతిని చేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళి
రాజుగా పట్టాభిషేకం చేసుకుని శకుంతలని మర్చిపోయాడు. అదే కదా ఇప్పుడు ఈ ఆధునిక భారతంలో జరిగింది.